హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ ఇన్ డిజిటల్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో నెంబర్ సిస్టమ్ బేసిక్స్ అన్నీ చెప్పుకున్నాం, మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అదేవిధంగా సర్టెన్ పార్ట్ ఇంకా మిగిలిపోయింది బేసిక్స్లోనే, అవి కంప్లీట్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామంటే ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకొని తర్వాత ప్రాబ్లంలో సాల్వ్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏ ఫ్రాక్షన్ షోస్ ఏ పార్ట్ ఆఫ్ హోల్ నెంబర్ when something is divided into equal parts and we take sum of those parts, we use a fraction. సో ఫ్రాక్షన్ అంటే సింపుల్గా మనం ఏం చెప్పచ్చు అంటే p/q ఫామ్లో ఉన్నవన్నీ ఫ్రాక్షన్స్ అని చెప్పచ్చు. సో అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏ ఫ్రాక్షన్ షోస్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. ఫ్రాక్షన్ అనేది ఒక హోల్ పార్ట్లో సంథింగ్ డివైడ్ అనేది చూపిస్తుంది అనమాట. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఏ పిజ్జా ఈస్ కట్ ఇంటూ 4 ఈక్వల్ పీసెస్ and you eat 1 piece, then you ate 1/4. ఒక హోల్ పిజ్జా ఉంటుంది. ఆ హోల్ పిజ్జాలో 4 పీసెస్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకున్నాం. అందులో మనము ఒకటి తినేసామండి. సో ఇక్కడ మనము దీన్ని ఏం చెప్పచ్చు అంటే 1/4, ఈ హోల్ పిజ్జాలో మనం ఎంత తిన్నామంటే 1/4 తిన్నామని చెప్తున్నాం. సో ఇక్కడ ఈ 1/4 ఉంది కదండి. సో ఇదే ఫ్రాక్షన్ అంటే. సో అందుకని ఫ్రాక్షన్ మనం ఏం చెప్తామంటే p/q ఫామ్ అంటాం. అర్థమైందండి? సో సింపుల్గా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ 1/2, 3/4, 5/8 ఎక్సెట్రా. సో ఇవన్నీ p/q ఫామ్లో ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్లోనే ఇది ఒక టైప్ అండి, ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఒకటే రూల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే న్యూమరేటర్ అనేది లెస్ దాన్ ఉండాలి డినామినేటర్ కంటే, అంటే డినామినేటర్ అనేది గ్రేటర్ దాన్ ఉండాలి న్యూమరేటర్ కంటే. సో ఇలా ఉంటే దీన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే 3/4. సో 4 అనేది డినామినేటర్లో ఉంది. సో 4 అనేది గ్రేటర్ వాల్యూ వెన్ కంపేర్ టు న్యూమరేటర్. సో ఇక్కడ 5/9. సో 9 అనేది గ్రేటర్ వాల్యూ వెన్ కంపేర్ టు న్యూమరేటర్. సో ఇట్ ఈస్ దీస్ టూ ఎగ్జాంపుల్స్ ఆర్ కమ్స్ అండర్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మనం తెలుసుకోవాల్సిన రూల్ ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డినామినేటర్. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్కి గ్రేటర్ దాన్ అన్నా అయి ఉండాలి, లేదంటే డినామినేటర్కి ఈక్వల్స్ టు అయినా అయి ఉండాలి. సో అలా ఉంటే దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే 7/4. సో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ when compared to denominator. So it is an improper fraction. So here also same 13/15. So 13 is a greater number when compared to denominator. So here 4/4. సో హియర్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇలా ఈక్వల్గా ఉన్నా కూడా దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఒకసారి ఇక్కడ డెఫినేషన్ చూడండి. అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రిటర్న్ హ్యాస్ హోల్ నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్. సో ఇక్కడ హోల్ నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్ కలిగి ఉంటే దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ 2 1/3. హియర్ 2 ఈజ్ ఏ హోల్ నెంబర్, 1/3 ఈజ్ ఏ ఫ్రాక్షన్. సో దీన్ని మనం 2 1/3 అని కూడా చెప్పచ్చండి. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో హియర్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని 4 2/3గా రాసాం కదండి ఈ యొక్క ఎగ్జాంపుల్లో. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? దీని నుంచి 14/3 ఎలా వచ్చిందంటే ఫస్ట్ 3 × 4 చేయాలి. 3 4 జా 12, 12 + 2 14. సో 14 అలానే పెట్టేసి డినామినేటర్లో ఇక్కడ 3 ఉంది కదండి. సో ఈ 3 సేమ్ అలానే పెట్టేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. 6 4 జా 24, 24 + 1 25. సో 25 డివైడెడ్ బై ఈ 6 అనేది సేమ్ అలానే పెట్టాలి డినామినేటర్లో. సో దీస్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ and some examples of mixed fraction. Is it clear?